not for myself but for the people. Sir, and 1 year में एक साल में जो हुआ रेप्स बढ़ गए हैं, एक साल में क्राइम बढ़ गया है, किडनैपिंग बढ़ गई है, तो उसके ऊपर बोला हूं मैं. सो इफ आई एम नॉट गोइंग टू से, एंड आई एम सॉरी सर, मैं मैडम के कान को खुश करने की बात नहीं कर सकता हूं. आई एम हियर फॉर द पीपल, नॉट फॉर यू. थैंक यू सर. 1 year గత 10 years లో కూడా 1 lakh పైగా జరిగినాయి. దాన్ని ఎట్లా నివారించాలోనే మాట్లాడండి. కానీ మీరు ఎంతసేపు నిందించేటట్టుగా నన్ను సాటిస్ఫై, ఐ డోంట్ వాంట్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్. పబ్లిక్ సేఫ్టీనే నేను కూడా ఆలోచిస్తా, నాకు ఆ కామన్ సెన్స్ ఉంది. కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతసేపు నిందించడమే జరిగింది. అందుకనే నేను ఆ ఫీలింగ్లోకి వచ్చిన. నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్, నా ఒక ఉమెన్ సబ్జెక్టే కాదు, అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. అదే అంటున్నా, మీరు ఎంతసేపు కంపేర్ చేయండి. అప్పుడు ఇప్పుడు ఏముందో కంపేర్ చేయండి. కానీ మీరు 10 years వెయిట్ చేసారు, కానీ 10 months లో కూడా మాకు టైం ఇవ్వట్లేదు. 10 months లో కూడా మేము దానికోసము ఉమెన్ మీద జరిగిన క్రైమ్స్ కానీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళని వదిలిపెట్టకుండా అరెస్టులు చేయడం కానీ, బందోబస్తు చేయడం కానీ, నిరంతరం గస్తీ కానీ ఇవన్నీ పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి. మొత్తం వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయింది, ఏం లేదు అన్నట్టుగా. ఏం లేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఎట్లా రోడ్ల మీద తిరగగలుగుతాం అధ్యక్ష? అదే 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 దాని వెనుక అధ్యక్ష వాటి నివారించ దాని వెనుక సోషల్ కాజ్ ఏముందో కూడా మేము తీసే, దాని వెనుక గంజాయి ఒకటి ఉంది, మత్తు ఒకటి ఉంది, లేకుంటే డ్రగ్స్, పబ్లు, ఇట్లాంటి కల్చర్ కూడా అలాంటి వాటిని జరుగుతుంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అది నియంత్రించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా నార్కోటిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ను కూడా స్ట్రెంథెన్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి గత 10 years లో కూడా 1,00,000కు పైగా ఉమెన్ క్రైమ్ జరిగింది. మేము అంతిమంగా అవన్నీ జరగకూడదనే లక్ష్యంతో పోలీస్ వ్యవస్థను కూడా స్ట్రెంథెన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంతసేపు మాది గొప్ప, మీది తప్పు, మాది గొప్ప, మీది తప్పు, ఇదే సరిపోతుంది వాళ్ళది, గత ప్రభుత్వం కానీ వీళ్ళది కానీ. మీ హయాంలో పెట్టినటువంటి గంజాయి, మీ హయాంలో పెట్టినటువంటి డ్రగ్స్, గల్లీకో పబ్బులు, గల్లీకో క్లబ్బులు, వాటి మూలంగా జరిగింది సార్. ఇప్పుడు జరిగిన కేసుల వెనుక ప్రతి దాని వెనుక మత్తు అనేది ఉంది. వీళ్ళు పెట్టినటువంటి మత్తు ఏదైతే గంజాయికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గతంలో కూడా అనేక మంది గంజాయి మూలంగానే ఈ కేసెస్ జరిగింది. దాన్ని అంతా మేము నియంత్రిస్తా ఉన్నాం సార్, నియంత్రిస్తా ఉన్నాం. ఇప్పుడే జరిగింది అన్నట్టు కాదు, జరగకూడదని మాట్లాడుతున్నాం. ఆయన వచ్చి మీరు వచ్చినాకనే అవుతుంది, మీరు వచ్చినాకనే అవుతుంది. మీలాంటి వాళ్ళు అట్లాంటి వాటి వెనుక కూడా మరి కావాలని కోరుకునే దాంట్లో ఉంటారేమో. ప్లీజ్ చెప్పండి మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్. స్పీకర్ సార్, మాదొక్కటే సబ్మిషన్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నప్పుడు అదే టైంలో ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక వారు పోయే టైంలో మీరు ఇది మారారు, ప్యానెల్ స్పీకర్గా మీరు వచ్చారు. నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్కు ఇమ్యూనిటీ ఉంది, ఈ హౌస్లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్ పేజ్ నంబర్ 1021. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, discussion on sub judice matter, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. అదే విధంగా చాప్టర్ 18 పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ, as regards the relationship between the parliament and the judiciary, both are under constitutional obligations not to encroach each upon other's jurisdiction. In this respect, Article 121 provides
that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ఉత్తమ్ కుమార్ గారు, మినిస్టర్ గారు, ప్యానల్ స్పీకర్ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మనవి చేసేదంటే, పార్లమెంట్లో రొటీన్గా సబ్జుడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి. యాజ్ అ మెంబర్ ఆఫ్ ద, it doesn't matter what the coalition says. I'm telling you what actually happening in Parliament. Speaker sir, in the last 5 years in the Lok Sabha, I can tell you that Lok Sabha Speaker permits every single item in this country, whether it is subjudice or not, is allowed in Parliament for discussion. Even criticism of the judiciary is allowed in the Parliament. మనోహర్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీధర్ బాబు సార్, మినిస్టర్. నేను ఇప్పుడే వింటా ఉంటాయి అధ్యక్ష. హరీష్ రావు గారు కౌల్ అండ్ షెక్దర్కి సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవనెత్తారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సార్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు, అనేక తీర్పులు వచ్చినాయి, ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష. సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు, న్యాయస్థానానికి సంబంధించింది కాదు. ఇది ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు, ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు. దయచేసి దాని ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష. లెట్స్ ఫైనల్ సార్ ప్లీజ్. మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష చెప్పారు కదా, జవాబు చెప్పారు, మాట్లాడారు. అలా కాదు, జవాబు చెప్పారు అధ్యక్ష. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల బాగోగుల గురించి